వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిక్ బాక్సింగ్ పోటీలను అంజనీపుత్ర స్టీల్ సిటీ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు డిజైర్ సొసైటీకి 5,000 చెక్ అందజేసిన బొత్స ఉమా చారిటబుల్ సంస్థ చైర్మన్ దిలీప్. కేఎన్ఆర్ జగదీష్ విద్యార్థి దశ నుండి యువత క్రీడలపై ఆసక్తి చూపాలని, అలాగే చదువుని కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలను అంజనీపుత్ర స్టీల్ సిటీ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉన్నత లక్ష్యంతో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, చదువు ఒకటే ప్రామాణికం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున యువత యువకులు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారన్నారు. గంగవరంలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు అని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇంతకుమించి క్రీడని ఏర్పాట్లు చేసిన అంజనీపుత్ర స్టీల్ సిటీ బాక్సింగ్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక స్పోర్ట్స్ లో రాణించి వారు పుట్టిన ప్రాంతానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర స్టీల్ సిటీ బాక్సింగ్ సభ్యులు పేర్ల నూకాలు, జమిని, కోవిరి హరికృష్ణ, ధనరాజు, దేముడు మరియు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇలా వేసిపోయి ఎవరి శాస్త్రం ఎవరు कैमरा जो सर रेडी स्माइल अरे लक्की చూడు అరే లక్కీ అనే కెమెరా కొంచెం ఓకే సర్ చూడండి కెమెరా వైపు ఒక నిమిషం ఇలా చూడండి సార్ కెమెరా దించండి సార్ సార్ ఒక్క నిమిషం ఇలా కెమెరా చూడండి మా గంగవరం 4 గ్రామ ప్రజలందరికీ కూడా పెద్దలకు ముఖ్యంగా అలాగే ఇంకా యూత్ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి మన గంగవరం
గ్రామం అంటేనే క్రీడాకారులకు పుట్టినిల్లు. ఇక్కడి నుంచి మంచి కబడ్డీ ప్లేయర్స్ కానీ, బాక్సర్స్ కానీ, అలాగే క్రీడల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించినటువంటి ఏరియా ఇది. ఇక్కడ ఇంకా మంచిగా క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ క్రీడాకారుని అభివృద్ధి చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. క్రీడాకారులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే క్రీడాకారులకు సంబంధించి ఎవరైనా సరే మీరు సాధన చేసేటప్పుడు గెలిపే జయంగా కాకుండా ఆ స్పిరిట్ తో చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంపాదన తీసుకోవాలి, కానీ ఆ బాక్సింగ్ స్పిరిట్ మాత్రం మనం ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే క్రీడాకారులకి ముఖ్యంగా తల్లిదండ్రులు తెలియజేసే పిల్లల్ని కొంచెం క్రీడాకారులు నడిపించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా క్రీడాకారులు క్రీడలు నడిపిస్తే వారికి రేపు సమాజంలో ఉన్నటువంటి కష్టాలు ఏదైనా సరే అది ఎదుర్కొనేటువంటి మానసిక స్థితి అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా క్రీడలు ప్రోత్సహించండి అని చెప్పి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చెడు అలవాట్లు బాగా ఆశ్చర్యం చెప్పి తెలియజేస్తున్నారు. వారు శారీరకంగా మానసికంగా మంచిగా తయారవడానికి క్రీడలు చాలా బాగుపడతామని చెప్పి తెలియజేస్తున్నారు. కనుక ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని మన క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఆడపిల్లలు కూడా క్రీడల వైపు నడిపించేటట్టుగా మనందరూ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. జనరల్ గా పిల్లలు ఆడపిల్లలు వస్తున్నారంటే వారికి కొంచెం భయపడతారు తల్లిదండ్రులు పంపించడానికి. ఆ భయం అనేది పోగొట్టి వాళ్ళకి ఆ నమ్మకం కల్పించేటట్టుగా మనందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఇందులో గెలిచినటువంటి క్రీడాకారులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఎవరైతే రన్నర్స్ కింద ఉన్నారో అలా ఎవరైతే కొంచెం విజయం సాధించినారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. 2 రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గాజువాక పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో కన్వీనర్ కరుణరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను శాలువాలతో సత్కరించి జ్ఞాపకాలను అందజేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ దేశ ప్రగతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. గౌరవప్రదమైన రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మహిళా అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో గూటూరు శంకర్రావు, తాతారావు, ప్రకాష్, కట్టా పద్మ, యువశ్రీ, జీలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చూడండి చూడండి మేడం గారు సేమ్ కలర్ అయిపోయింది. ఈ ప్రజలు నరేంద్ర మోడీ పుట్టినరోజు వచ్చినా ఏదొచ్చినా మా ఇంటికి వచ్చి సన్మానం చేస్తారు. ఇంటికి వచ్చి నేను ఖాళీ లేదంటే అక్కడ ఇక్కడ కూర్చోబెట్టారంటే మా బ్రదర్ అందరూ పార్లమెంట్ అందరూ కూడా అందరూ ఒకప్పుడు మున్సిపల్ ఆఫీస్ లో టీబీఎంసీ లో కలిసి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడమని స్టార్ట్ చేశాం. వేదికను అలంకరించిన నాతోటి నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి ఇంటికి లంచ్ కలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఏంటి ఆయన కూర్చుని ఓట్ చేస్తే అది ఎవరికి రాదు. నిజంగా అప్పటికప్పుడు మనం చనిపోయిన ఆశ్చర్యం లేదు. అలాంటి వ్యక్తులు మనం కలిసి వంట సామాగ్రి తయారు చేసుకోవచ్చు. అలాగే కుట్టి మిషన్స్ ద్వారా బ్యూటీ పార్లర్ లో రన్ చేసుకోవచ్చు. అలాగే నగరాన్ని కాపాడే ప్రకృతి
ప్రకృతి అన్న పేరు కూడా స్త్రీనే ప్రకృతి అని కూడా అంటారు. ప్రకృతి జీవిత గమనంలో మనతో నాకు ఈ రోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా మన నరసింహరావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ కార్యక్రమంలో భాగంగా మా అందరికీ చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆయాంలోనే నాకు అవార్డు వచ్చింది. ఆ నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, ఆయన శిష్యులైన కనుమరుగైన శిష్యులుగా ఉండి ఎంతో సర్వీస్ చేసిన నరసింహరావు గారి ఇంటికి వచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నామంటే అందరము ఈక్వల్ గా అందరం ఐకమత్యంగా కలిసి ఉండడమే దీనికి కారణము. దానివల్ల అందరం కూడా టీచర్స్ లేడీస్ అందరూ కూడా మహిళలందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే దేన్నైనా సాధించవచ్చు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. ఎందుకనంటే ఇల్లాలి ఇంట్లో చదువుంటే మొత్తం ఇల్లునంత జ్యోతిలాగా వెలిగించవచ్చు అనే ఉద్దేశంతో ఈ చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఆడవాళ్లే ఇంటికి వెలుగు, ఆడవాళ్ళు ఉంటేనే ఏదైనా సాధిస్తాము అనే ఉద్దేశంతో మహిళా కార్యక్రమం జరగడం జరిగింది. మహిళలంతా ఏకమై ఇంకా విజయాలు సాధిస్తామని కోరుకుంటూ, ఇంకా సాధించాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. ఇంతటితో ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ పిలిచి మమ్మల్ని అందరినీ సన్మానించినటువంటి కేఎన్ఆర్ గారికి మా కృతజ్ఞతలు. అలాగే ఈ ఉమెన్స్ డే సందర్భంగా చాలా మంది మెన్ సపోర్ట్ కూడా మాకు చాలా వరకు రిసీవ్ అవుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఒక అమ్మ, చెల్లి, ఒక సిస్టర్ గాని, అమ్మ గాని, వైఫ్ గాని ప్రతి ఒక్కరి సపోర్ట్ లేనిదే ఆ ఇల్లు కూడా గడవదు. సో ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ అలాగే నా దగ్గర నేర్చుకుంటున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా గర్ల్సే. సో ఇప్పటికీ నేను ఒక 300 మంది స్టూడెంట్స్ కి, అమ్మాయిలకి కూచిపూడి నృత్యాన్ని నేర్పించాను ఇక్కడ వైజాగ్ లోని అండ్ సింగపూర్ లో కూడాను. అండ్ ఇప్పటి వరకు మా అందరికి ఇటువంటి సపోర్ట్ ని వెనకాల ఉండి ఇచ్చినటువంటి కేఎన్ఆర్ గారికి వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక బీజేపీ కార్యాలయంలో వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి విశేష సేవలు అందించినటువంటి మాతృమూర్తులు మహిళలందరికీ కూడా ఘనంగా సత్కరించుకొని వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. మనకు తెలుసు, మనిషి జీవితంలో జన్మ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అమ్మ లేనిదే, ఆడపడుచు లేనిదే మనం జీవించలేము. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్త్రీలకి అటు గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అన్ని పథకాలు కూడా మహిళలకే వచ్చే విధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారు. సాక్షాత్తు మన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా ఒక మహిళే. అదేవిధంగా 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికే దక్కుతుంది. చాలా పార్టీలు వేరే వాళ్ళు మాటలు చెప్తారు, వాళ్ళు చేతలకి ఎంత మాత్రం ముందుకు రారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నో శాశ్వతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముద్రా లోన్స్ కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. స్టవ్స్ ఎవరైతే గ్యాస్ కనెక్షన్స్ లేవో వారందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఇలా పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఎక్కువగా మహిళల పేర్ల మీద ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో, కేంద్రంలోని కూడా ఎన్డీఏ కూటమి అధికారులు ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలకి అన్ని రంగాల్లోనూ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా కృష్ణవేణి మేడం గారు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఆమె అవార్డు తీసుకున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వారికి అందరికీ, టీచర్స్ అందరూ కూడా విందించి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఆ మేడం గారు ఇక్కడ ఈ రోజు మనం గౌరవించుకోవడం అనేది చాలా సంతోషకరమైనది. అదేవిధంగా హెడ్ మాస్టర్స్ ఉన్నారు, కూచిపూడి గురు నిష్ఠా గారు ఉన్నారు, సచివాలయ సిబ్బంది కృష్ణవేణి గారు ఉన్నారు, అడ్వకేట్ కూడా ఈ రోజు ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. మరి అతి తక్కువ సమయంలో మేము అందరికీ ఉదయమే ప్లాన్ చేస్తాం, ఉదయమే కాల్ చేసిన తక్కువ సమయంలో వచ్చి కార్యక్రమం విజయవంతం చేసినందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడ్వకేట్ చదవ గారు, అదేవిధంగా మా గాజువాక అఫీషియల్ కాలనీ డిజైర్ సొసైటీలో ఉన్న హెచ్ఐవి బాధిత పిల్లలకు శ్రీ బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీజేపీ నాయకులు బొత్స దిలీప్ ఆధ్వర్యంలో
ముఖ్య అతిథిగా పాల్గొన్న కన్వీనర్ కరణ్ రెడ్డి నరసింగరావు పాల్గొని డిజైర్ సొసైటీ పిల్లలకు పౌష్టికాహార కిట్లు మరియు 5,000 రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి అమ్మ బొత్స ఉమా జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి నెల పేదలకు అవసరమైన పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బొత్స జగదీష్, దామోదర్ రావు, బాలరాజు, మోహన్ రావు, తారకేశ్వరరావు, తిరునందరావు, హరిప్రసాద్, జోగారావు, అలాగే మోహన్ రావు, నాగభూషణ్, గులాబ్ తదితరులు పాల్గొన్నారు. అలాగా డబ్బాలు పట్టుకుని అలా వచ్చేది ఒక పిల్లలు ప్రోటీన్ డబ్బాలు పట్టుకుని అందరికి వచ్చినాయి. ఇది వచ్చేది మళ్ళీ శ్రీమతి బొత్స ఉమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గారు బొత్స దిలీప్ గారు, జగదీష్ గారు, వాళ్ళ నాన్నగారు, కుటుంబ సభ్యులందరూ కలిసి మన గాజువాక శ్రీనగర్ ఉన్నటువంటి డిజైర్ సొసైటీలో ఉన్నటువంటి పిల్లలకి పౌష్టికాహార కిట్లు, అదేవిధంగా ఒక స్టూడెంట్కి ఒక 5,000 రూపాయలు ఫీజు నిమిత్తం చెక్కు కూడా ఇప్పుడే సంస్థ మేనేజర్ గారు లక్ష్మి గారికి అందజేయడం జరిగింది. బొత్స ఉమాదేవి గారు గత ఏడాది అకాల మరణం చెందారు. ఆమె జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి నెల కనీసం ఒక సేవా కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, వారి అమ్మగారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆవిడ జ్ఞాపకార్థం ఆవిడ మీద ఉన్న ప్రేమానురాగాలతో ఆవిడ ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ట్రస్ట్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి పేద విద్యార్థులకి అందరికీ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు బొత్స ఉమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డిజైన్ సొసైటీలో లక్ష్మి గారు, రజనీ గారు, రఘుబాబు గారు వీళ్ళంతా భారతదేశంలో 5 చోట్ల ఇలాంటి డిజైన్ సొసైటీ హాస్టల్స్ పెట్టి పిల్లలందరికీ కూడా పౌష్టికాహారంతో పాటు మందులు వాళ్ళకి అన్ని ఏం కావాలంటే అన్ని కూడా చూస్తున్నందుకు డిజైన్ సొసైటీ వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా మదర్ డే సంవత్సరం ఉంది. దాన్ని ఉద్దేశించి కేఎల్ఆర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారండి. అలానే మా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు ఇక్కడికి. డిజైర్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ రోజు మాకు అవకాశం ఇచ్చారు ఇక్కడంటే మేము ఇన్ఫర్మేషన్ చేసుకోవడానికి. ఇలానే పిల్లలకంటే పౌష్టిక ఆహారాలు ఎంత నీరు ఉందని తెలిసి మేము ఇక్కడ ప్రతి ఇస్తున్నాం. అలానే ఈ రోజంతా వార్షికోత్సవం మా మదర్కి కాబట్టి మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామండి. అలానే ఒక అబ్బాయికి అంటే ఫీజు అంటే కొంచెం అవసరం ఉన్నారంటే మా సహకారం ఎంత అవుతుందని చెప్పి ఒక 5,000 మీకు కూడా ట్రస్ట్ తరఫు నుంచి డొనేషన్ ఇచ్చాము. అలానే ఈ కార్యక్రమం కింద అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. డిజైర్ సొసైటీ శ్రీనగర్ గాజువాక అనాథాశ్రమంలో మన హాస్టల్ పక్కనే వాళ్ళు ఉంటారు. బొత్స ఉమాదేవి గారి జ్ఞాపకాలు బొత్స జగదీష్ గారు, అదేవిధంగా దిలీప్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మన పిల్లలందరికీ పౌష్టికాహార నిమిత్తం ప్రోటీన్స్ డబ్బాలు, అదేవిధంగా ఏంటంటే భోజనము, దాంతోపాటు ఏంటంటే నరవలో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో లండన్ మనోజ్ అనే అబ్బాయి, ఈ అబ్బాయి ఒక 15,000 బ్యాలెన్స్ ఉంటే వాళ్ళ వంతుగా ఒక 5,000 సహకారం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈ చిన్న కార్యక్రమాన్ని సరే మాకు శ్రీ కన్నవరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దిలీప్ గారు వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ బీజేపీలో సార్తో కొద్దిగా అసోసియేట్ అయ్యి ఉమాదేవి గారి చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ తరపు నుంచి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
ముఖ్యంగా వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ మేడం గారి ఆశీస్సులు, అదేవిధంగా వారి పేరు మీద మరెన్నో అన్నదాన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ రోజు ముఖ్య అతిథిగా గుర్తించినటువంటి శ్రీ కన్నమరెడ్డి నరసింహరావు గారికి డిజైర్ సొసైటీ యాజమాన్యం తరఫు నుంచి, అదేవిధంగా మా పిల్లల తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీంతో పాటు ఏంటంటే మన దిలీప్ గారు, అదేవిధంగా జగదీష్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారి అమ్మగారి పేరు మీదుగా ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు మరోసారి మా డిజైర్ సొసైటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిక్ బాక్సింగ్ పోటీలను అంజనీపుత్ర స్టీల్ సిటీ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు డిజైర్ సొసైటీకి 5,000 చెక్ అందజేసిన బొత్స ఉమా చారిటబుల్ సంస్థ చైర్మన్ దిలీప్, కేఎన్ఆర్ జగదీష్. ఇవి ఇప్పుడు ఎవరికైనా పిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.